Okay, students, let your friends join in the middle. They'll be joining. So in today's class, so what are we seeing in yesterday's class? Yesterday class name just any of you? So see students, if it is a regular class work, నాకు మీతో ఇంటరాక్ట్ అవుతుంటే క్లాస్లో మీకు అర్థమవుతుందా లేదా అసలు ఏంటి అనేది మిమ్మల్ని చూసినా నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉన్నాను, అడిగిన దానికి ఏ క్వశ్చన్కి మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. అట్లీస్ట్ ఏమవుతుంది అనేది నాకు తెలియాలి కదా. అట్లీస్ట్ రెస్పాండ్ మధ్యలో మేము ఉన్నాము అని చెప్పి రెస్పాండ్ అవ్వండి అమ్మా. క్లాస్లో ఏం చూస్తున్నాం మనం? Okay, students, in last class we are saying this data flow model. Sorry, students, I'm having some allergy problem. I'm causing some disturbance to class. So sorry for that. So right, students, see here in last class we saw the data flow model. So data flow model చూడకముందు we saw all the basic things, all the key terms you need to learn in data flow model. So అలానే students, is my side okay or is it ఏదైనా డిస్టర్బెన్స్ వినిపిస్తుందమ్మా? ప్లీజ్ రెస్పాండ్. నా సైడ్ వాయిస్ క్లియర్ గానే వినిపిస్తుందా? yes ma'am. ఓకే రైట్. సో ఇప్పుడు డేటా ఫ్లో మోడల్కి వచ్చేసరికి మనం బేసిక్ టర్మినాలజీస్ చూసి మోడల్ డ్రా చేసే ముందు మనం మనకి మోడల్లో వేరియబుల్ అనేది ఎలా వేరీ అవుతుంది అనేది దాని స్టేటస్ చెప్పడానికి we saw all the anomalies in the previous class. Okay, సో ఇన్ లాస్ట్ క్లాస్ మనం 2 character anomalies ఒక 9 చూసాం కాంబినేషన్స్ లో, అండ్ సింగిల్ లెటర్ కాంబినేషన్స్ మనం ఒక 6 చూసాం. ఓకే, అండ్ ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో వి సా దిస్ డేటా ఫ్లో మోడల్. సో ఈ డేటా ఫ్లో మోడల్ ఇంట్రొడక్షన్ చూసాక వి టుక్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ నుంచి యూ నో హౌ టు డ్రా ద కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. ప్రతి స్టేట్మెంట్ ఒక నోట్ కింద ట్రీట్ చేస్తూ ఉంటాం మనం కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు. ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయో, అంటే ఫస్ట్ లైన్ తర్వాత సెకండ్ లైన్ తర్వాత థర్డ్ లైన్, సో ఆ సీక్వెన్స్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది అని అనుకుంటే కనుక ఆ 3 స్టేట్మెంట్స్ ని మర్జ్ చేసేసి మనం సింగిల్ స్టేట్మెంట్ కింద గ్రాఫ్ లో డ్రా చేసాం, సింగిల్ నోట్ కింద మర్జ్ చేసాం. ఓకేనా? సో వీ టుక్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి వీ సా ద కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఇన్ ప్రీవియస్ క్లాస్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇఫ్ యూ నోటీస్ దిస్ ఇస్ ద ఫస్ట్ నోట్. సో ఇక్కడ జెడ్ అనే దాన్ని మనం డిక్లేర్ చేసాము. సో ఇక్కడ చూడండి ఫస్ట్ నోట్ స్టార్ట్ తర్వాత మనం జెడ్ అనే దాన్ని ఇక్కడ డిక్లేర్ చేసాము. అండ్ నెక్స్ట్ సెకండ్ నోట్ వచ్చేసి దిస్ ఇస్ ద సెకండ్ నోట్. ఇక్కడ జెడ్ అనే దాన్ని స్టార్ట్ చేసామంటే ఇక్కడ ఫస్ట్ నోట్ అంటే స్టార్ట్, ఇన్పుట్ తీసుకోవటము, జెడ్ అనే దాన్ని డిక్లేర్ చేయడం, ఈ 3 సీక్వెన్స్ లోనే జరుగుతాయి కాబట్టి I have combined all these 3 statements and resembled as a single node 1. Okay, and then second node వచ్చేసి this predicate node, if node, then predicate అంటున్నాం కాబట్టి so this predicate node. So this is the second node. సో if a equal to 1 అయితే కనుక ఇక్కడ predicate condition ఏం రాసాం, a equal to 1 అయితే కనుక then you should go for z అన్నాం, or you should go for done అన్నాను. సో a equal to 1 అయితే కనుక you should go for this 5th line or you should go for this 3rd line. Okay, as part as this is concerned. Next ఇప్పుడు థర్డ్ లైన్ లో ఏముందాము, థర్డ్ లైన్ లో ఏముంది మనకి r equal to 1, ఈ డన్ స్టేట్మెంట్ అనేది థర్డ్ లైన్, గో టు డన్ అనేది థర్డ్ లైన్. సో థర్డ్ లైన్ తర్వాత ఫోర్త్ లైన్ అనేది పవర్. థర్డ్ లైన్ నుంచి ఫోర్త్ లైన్ పవర్ కి వెళ్ళాలంటే కనుక మధ్యలో నాకు ఏమి యాక్షన్ పర్ఫామ్ చేయాలి, మధ్యలో నాకు r equal to 1, c equal to 1 అనేది ఇనిషియలైజ్ చేయాలి.
సో నాకు ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 1 అనేది సారీ సో దీని థర్డ్ లైన్ కింద తీసుకున్నారు. ఆర్ ఈక్వల్ టు 1 సి ఈక్వల్ టు 1 అనేది నాకు ఇనిషియలైజ్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ నోడ్ నుంచి ఫోర్త్ నోడ్ వాళ్ళు ఏం తీసుకున్నారు ఆర్ లెస్ దాన్ n ప్రెడికేట్ నోడ్. సో దిస్ ఈస్ ఫోర్త్ నోడ్. ఓకే సో ఇఫ్ ఆర్ లెస్ దాన్ 1. ఓకే నా ఇప్పుడు థర్డ్ లైన్ నుంచి ఫోర్త్ లైన్ రావాలంటే మధ్యలో ఈ కంప్యూటేషనల్ స్టెప్స్ జరుగుతుంది. సి ఈక్వల్ టు సి ఇంటూ ఏ ఆర్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ 1. సో నెక్స్ట్ ఫోర్త్ నుంచి ఫిఫ్త్ దానికి రావాలంటే ఫోర్త్ నుంచి నాకు ఫిఫ్త్ దానికి డన్ అనే దానికి ఫిఫ్త్ లైన్ డన్ అనే దానికి రావాలంటే మధ్యలో కంప్యూటేషనల్ స్టెప్ z ఈక్వల్ టు సి మైనస్ 1 బై ఏ మైనస్ 1. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్ ఎన్ నోడ్ కి రావాలంటే ఓకేనా ఫిఫ్త్ నోడ్ డన్ అనే స్టేట్మెంట్ లాస్ట్ నోడ్ ఎండ్ అనే నోడ్ కి రావాలంటే కనుక మధ్యలో కంప్యూటేషనల్ స్టెప్ z ఈక్వల్ టు b ప్లస్ z. ఓకే దిస్ ఈస్ వాట్ వి సా ఇన్ ద లాస్ట్ క్లాస్. వి టుక్ ఏ శాంపిల్ ప్రోగ్రామ్. దీనికి సంబంధించి కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ మనం డ్రా చేసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డేటా ఫ్లో మోడల్ లో మనం ఏం చేసామంటే వాట్ ఎవర్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ యూ హ్యావ్ డ్రాన్, ఈ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ లో వీ హ్యావ్ టు డేటా మోడల్ ఫర్ ఈచ్ వేరియబుల్. ఓకేనా ఈ గ్రాఫ్ దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్, అన్ని నోట్స్ అన్ని వేరియబుల్స్ వాటి సీక్వెన్స్ ఎలా వెళ్తుంది అనేది కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ లో డ్రా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మీకు కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ అనేది సేమ్ గానే ఉంటుంది కానీ ప్రతిసారి యూ విల్ బి డ్రాయింగ్ ద డేటా ఫ్లో మోడల్. సో I'm drawing the data flow model for z అనే వేరియబుల్ కి. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ ని తీసుకుంటే ఈ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ బేస్ కింద తీసుకుంటే దీంట్లో z అనేది ఎక్కడ ఇనిషియలైజ్ అయింది మనకి z ఈక్వల్ టు 0 1 నుంచి 2 కి వెళ్తున్నప్పుడు. సో 1 ఈక్వల్ 2 కి వెళ్తున్నప్పుడు z అనే వేరియబుల్ ఇట్ ఈస్ డిఫైన్ d తో డిఫైన్ చేస్తున్నాం. ఇట్ ఈస్ డిఫైన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే నెక్స్ట్ z ఈక్వల్ టు 1 హియర్ z ఈక్వల్ టు 0 నౌ హియర్ z ఈక్వల్ టు 1. సో z ఈక్వల్ టు 1 అనేది మళ్ళీ న్యూగా డిఫైన్ అయింది అని చెప్పొచ్చు ఆర్ ప్రీవియస్ గా z ఈక్వల్ టు 0 ఉంది కదా సో దట్ ఈస్ కిల్డ్ అండ్ న్యూలీ వాల్యూ ఇస్ డిఫైన్డ్ అని చెప్పొచ్చు. ఓకేనా సో వీ హ్యావ్ రిటర్న్ ద యాక్షన్స్ యాజ్ d ఆర్ kd. డిఫైన్ న్యూగా z ఈక్వల్ టు 1 అని డిఫైన్ అయిందని చెప్పొచ్చు లేదా ప్రీవియస్ వాల్యూ కిల్ అయ్యి ఇప్పుడు డిఫైన్ అయిందని చెప్పొచ్చు. ఓకే దిస్ ఇస్ వన్ కేస్. అండ్ నెక్స్ట్ 5 నుంచి 6 కి వెళ్తున్నప్పుడు చూడండి 5 నుంచి 6 కి వెళ్తున్నప్పుడు z అనేది z ఈక్వల్ టు b ప్లస్ z అని అంటే ప్రీవియస్ గా 1 ఏదైతే వాల్యూ ఉందో అది నాకు కిల్ అయిపోయి ఇప్పుడు కొత్తగా z వాల్యూ వస్తుంది. ఓకేనా అది కిల్ అయిపోయిందని చెప్పొచ్చు లేదా నేను z అనేదాన్ని ఇక్కడ z ఈక్వల్ టు 1 అనేదాన్ని ఇక్కడ కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేశాను కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేశాను. సో cd కంప్యూటేషన్ దగ్గర వాడాము అని చెప్పొచ్చు. సో మీరు ఇప్పుడు cd కంప్యూటేషన్ దగ్గర వాడి కొత్తగా డిఫైన్ అయిందని చెప్పొచ్చు లేదా కంప్యూటేషన్ దగ్గర వాడినప్పుడు ప్రీవియస్ గా ఉన్న వాల్యూ కిల్ అయ్యి ఇప్పుడు కొత్తగా వాల్యూ అనేది డిఫైన్ అయింది అని అయినా చెప్పొచ్చు. ఓకేనా cd ఆర్ ckd కెన్ బి రిటర్న్ హియర్. నెక్స్ట్ see here from 4 to 5. Next from here 2 to 3. 2 to 3 లో z variable is not used. సో ఈ డేటా ఫ్లో గ్రాఫ్ లో ఫర్ z వేరియబుల్ నేను 2 to 3 లో ఎక్కడ యూజ్ చేయలేదు. సిమిలర్లీ ఫర్ 3 to 4 యూజ్ చేయలేదు. సిమిలర్లీ 4 to 3 యూజ్ చేయలేదు. See here 3 to 4 r and c are used but not z. సో అలానే 4 to 5 z is not used. సో నెక్స్ట్ z ఎక్కడ యూజ్ చేసాము 4 to 5. 4 to 5 ఇక్కడ వచ్చినప్పుడు z అనే వాల్యూ మళ్ళీ నేను యూజ్ చేశాను. సో అందుకనే 4th నోడ్ టు 5th నోడ్ వచ్చినప్పుడు z వాల్యూ ఇస్ డిఫైన్ అని చెప్పొచ్చు డిఫైన్ అని చెప్పొచ్చు లేదా ప్రీవియస్ ఉన్న వాల్యూ కిల్ అయిపోయి ఇప్పుడు నాకు z వాల్యూ అనేది డిఫైన్ అయింది. z వాల్యూ ఇందాక ఎక్కడో 0లో ఉన్నాను సో ఇది వచ్చినప్పుడు నాకు z వాల్యూ 0 కాస్త కిల్ అయిపోయి c వాల్యూ ఏ వాల్యూ ఏదైతే కంప్యూట్ అవుతుందో అది నాకు న్యూగా డిఫైన్ అవుతుంది కాబట్టి d ఆర్ kd అని చెప్తుంది. ఓకే దిస్ ఈస్ హౌ యూ డ్రా ద డేటా ఫ్లో మోడల్ ఫర్ వేరియబుల్ z. సిమిలర్లీ సో వాట్ ఎవర్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రోగ్రామ్ నౌ ఇప్పుడు z కి ఒక్కదానికి యూజ్ చేసాను. ఈ ప్రోగ్రామ్ లో నాకు a అనే వేరియబుల్ ఉంది b వేరియబుల్ ఉంది n ఉంది r ఉంది c ఉంది. సో విల్ బి డ్రాయింగ్ ఆల్ ద డేటా ఫ్లో మోడల్స్ ఫర్ ఈచ్ వేరియబుల్. ఓకే సో వీ కవర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. covered all these things in the previous class. C for variable c అనేది మీరు తీసుకుంటే now this is the initial control flow graph. సో ఇలా నేను స్లైడ్ ముందుకి వెళ్ళి మార్చుతున్నాను మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి నేను నిన్న క్లాస్ లో ప్లీజ్ నోట్ డౌన్ ద ప్రోగ్రామ్ అండ్ ప్లీజ్ నోట్ డౌన్ ద కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ అని చెప్పండి. సో సి హియర్ ఫర్ సి వేర్ ఇట్ ఈస్ యూస్ 2 to 3 లో సి అనే వేరియబుల్ ని నేను ఇనిషియలైజ్ చేశాను. ఓకేనా అంటే స్టార్టింగ్ లో ఐ హావ్ నాట్ డిక్లేర్డ్. ఇఫ్ యూ నోటీస్ ద ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో నేను సి అనే వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేయలేదు కానీ
I have used the variable c directly as c equal to 1 అంటే కొత్తగా వాల్యూ ఇనిషియలైజ్ చేసేసాను, వేరియబుల్ ని డిక్లేర్ చేయకుండా, c అనే వేరియబుల్ డిక్లేర్ చేయకుండా. సో ఇప్పుడు నేను దానికి సంబంధించిన డేటా ఫ్లో గ్రాఫ్ డ్రా చేస్తున్నప్పుడు చూడండి, ఇనిషియల్ గా 1 to 2 దగ్గర ఎక్కడ c ఇస్ నాట్ డిక్లేర్, బట్ 2 to 3 వెళ్తున్నప్పుడు c ఈక్వల్ టు 1 అని చెప్పి మనం ఇనిషియలైజ్ చేసాం కదా. సో అందుకనే ఇక్కడ నేను టిల్డ్ ఆపరేటర్ విత్ డి అని పెట్టాను. అంటే మీనింగ్ సి ప్రీ టిల్డ్ ఆపరేటర్ ముందు పెడతాం మనం ఏం చెప్పాం, ప్రీ యాక్షన్ అని చెప్పాం. సో సి అనే వేరియబుల్ ని డిఫైన్ చేయకుండానే సి ఈజ్ యూస్డ్, సి ఈజ్ ఇనిషియలైజ్డ్ అని చెప్పి దీని మీనింగ్ ఇక్కడ. సో టిల్డ్ ఆపరేటర్ విత్ డి, సి ఈజ్ యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ డిఫైనింగ్. C is used for the first time, or C is defined for the first time. C equal to 1 కాబట్టి C is defined for the first time, but it is not declared elsewhere. So అందుకనే this can be treated as an anomaly. ఓకేనా? సో అలానే ఇక్కడ 3 to 4 వెళ్తున్నప్పుడు C వాల్యూ అనేది కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేశారు. C here, C is used in computation. C equal to C into A. C is used in computation. ప్రీవియస్ గా ఉన్న సి వాల్యూ ఏది 1 అనేది అది కిల్ అయిపోయి ఇప్పుడు కొత్త కమ్యూనికేషన్ వాల్యూ అనేది వస్తుంది, కొత్తగా వాల్యూ అనేది డిఫైన్ అవుతుంది కాబట్టి. సో 3 to 4 వెళ్తున్నప్పుడు ప్రీవియస్ గా ఉన్న వాల్యూ కిల్ అయి డి అని చెప్తున్నాను, లేదా కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేసినప్పుడు previous value is killed and new value is defined here. So I can write it as CKD or KD. Okay. So similarly from 4 to 5. 4 to 5 if I take the variable C. So chudandi C is used in computation. Okay. So next 4 to 5. C is used in computational. Okay. Na? Last post computation. Okay. So this is the model for C. So similarly, I'll draw the model for R in our program, B in our program, N in our program, A in our program. So this is all the thing. Okay na? And meek ichina material lo data flow model lo, this is the graph that is given in your textbook or in your material which I'll be posting. Okay na? So meer ee graph chudagane mundu confuse avutunnaru kabatti I took a small program, ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొని బేసిక్ గా మీకు గ్రాఫ్ ఇలా డ్రా చేస్తున్నామని చెప్పాం. సో ద సేమ్ థింగ్ విల్ బి అప్లైడ్ ఫర్ యువర్ ఎగ్జాంపుల్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. సో సీ స్టూడెంట్స్, దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ దట్ ఈస్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నోట్ కి నెంబరింగ్ ఇచ్చాం మనం. ఇన్పుట్ తీసుకోవడం అనేది ఫస్ట్ నోట్ అన్నాను. ఇప్పుడు ఫస్ట్ నోట్ ఎక్కడ ఇన్పుట్ తీసుకోవడం, జెడ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేయడం, వై అనే వేరియబుల్ డిక్లేర్ చేసి వాల్యూ ఇనిషియలైజ్ చేయడం. సో ఆల్ దీస్ స్టెప్స్ ఆర్ డన్ సీక్వెన్షియలీ కాబట్టి ఐఎమ్ కంబైనింగ్ both these three nodes and I'm denoting it as 1. Okay, so అందుకని that is first node. And next this statement, second node వచ్చేసేసి we treated n node as second node. సో అందుకని ఇక్కడ నెంబరింగ్ 3 తో ఇచ్చారు. సో ఫస్ట్ నోడ్ స్టార్ట్ అంటున్నారు, సెకండ్ నోడ్ ఎండ్ అంటున్నారు. And next third node is this predicate node if z greater than 0. And fourth node is this label node, JOE అనే లేబుల్ ఉంది కదా, z equal to z minus 1. This is fifth node. The loop is sixth node. Seventh node is another predicate node. Eighth node. So ఇక్కడ ఎందుకు మధ్యలో ఒక లైన్ స్కిప్ చేసి నోడ్ నెంబరింగ్ ఇచ్చారంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ తర్వాత నాకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది అని దాన్ని నేను మర్జ్ చేసేసి నెంబరింగ్ అనేది ఇస్తూ వచ్చాం. సో టోటల్లీ యూ ఆర్ హ్యావింగ్ 13 nodes in your program. So these are the 13 nodes. And next the flow is indicated with arrows. So see here, for this first node ఇక్కడ నాకు this is the graph for xy variables అంటారు కాబట్టి, సో ఫస్ట్ నోడ్ దగ్గర నాకు xy వేరియబుల్స్ అనేది డిఫైన్ అయినాయి, xy. సో అలానే వాటిని కంప్యూటేషన్ దగ్గర కూడా యూజ్ చేసాము. సో అందుకనే ఇక్కడ 1 to 3కి వెళ్ళేటప్పుడు xy వేరియబుల్ అనేది డిఫైన్ అనేది కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ నోడ్ తర్వాత బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ go to z greater than 0. Based on this condition I can either go for SAM SAM అంటే ఫిఫ్త్ నోడ్ కి వెళ్ళొచ్చు, or I can go to JOE. ఓకేనా? సో based on this condition I'll either go for fourth node or fifth node. So based on this condition I'll either go with fourth node or I'll jump to this fifth node. Okay, so this I think you should be able to understand this graph by this time. ఓకే, సో మళ్ళీ స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ చెప్పాల్సిన పని లేదని అనుకుంటున్నాను. కానీ ఈ స్లైడ్ ఎందుకు పెట్టానంటే, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్, even though it is little large program. So concept is the same. Okay, so next after 6th node, 7th node, 8th node, so on. This is the control flow graph, students. So you should note down this program also. E program kuda okasari note cheskondi. At least note down the control flow graph. So see, this is the control flow graph for z variable now.
data flow graph for z variable. So same program, remember one thing, control flow graph same ఉంటుంది. ఏం మారుతాయి అంటే కనుక మీరు ఏదైతే వేరియబుల్ తీసుకుంటున్నారో ఆ వేరియబుల్ కి సంబంధించిన లింక్ వెయిట్స్ ఒకటి మారుతూ ఉంటాయి కానీ గ్రాఫ్ విల్ బి ద సేమ్. వన్స్ యూ డ్రా ద కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ విల్ బి ద సేమ్, బట్ ఓన్లీ ద లింక్ వెయిట్స్ విల్ బి వేరీ. ఓకే, నౌ దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ z. Z అనే వేరియబుల్ చూడండి, z అనే వేరియబుల్ దిస్ ఇస్ డిఫైన్డ్ హియర్. సో అందుకని ఇక్కడ z 1 2 3 లో z డిఫైన్ చేసాము. నెక్స్ట్ సీ దిస్ థర్డ్ నోట్. ఇన్ దిస్ థర్డ్ నోట్ z ఈస్ యూస్డ్ ఇన్ ప్రెడికేట్ దగ్గర యూస్ చేశాను. సో ఇక్కడ ఈ థర్డ్ నోట్ దగ్గర నేను ప్రెడికేట్ దగ్గర z అనే వేరియబుల్ ని యూస్ చేశాను. ఓకే, అక్కడ నుంచి నేను 4th కి వెళ్తున్నాను, అక్కడ నుంచి 5th కి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు 4 to 5 వచ్చి 4th నోట్ దగ్గర ఏమవుతుంది, z ఈస్ యూస్డ్ ఇన్ కంప్యూటేషన్. z ఈక్వల్ టు z మైనస్ 1 కంప్యూటేషన్ దగ్గర యూస్ చేశాను. సో దీనివల్ల ప్రీవియస్ ఉన్న వాల్యూ కొత్తగా ఇప్పుడు డిఫైన్ అవుతుంది కాబట్టి సిడి అంటున్నాం. సో సి 4th నోట్ టు 5th నోట్ సిడి. సో సిమిలర్లీ 5th నోట్ దగ్గర z అనే వేరియబుల్ కొత్తగా కంప్యూటేషన్ దగ్గర యూస్ చేశాను, కొత్తగా వాల్యూ డిఫైన్ అయింది. సో 4 to 5 5th నోట్ దగ్గర సిడి అని అంటున్నాం. ఓకే, నౌ ఇఫ్ యూ టేక్ ది 6th నోట్ అనేది నాకు లూప్ స్టేట్మెంట్. సో లూప్ స్టేట్మెంట్ దగ్గర see here z is used in computation step. సో అందుకనే ఇక్కడ c అన్నాం. ఓకే, అండ్ 7th నోట్ దగ్గర 7th నోట్ నుంచి ఇక్కడ z ఈక్వల్ టు z మైనస్ 1 z ఈస్ యూస్డ్ ఇన్ కంప్యూటేషనల్. సో అందుకనే cd అంటున్నాం. నెక్స్ట్ 8th నోట్ దగ్గర z ఈస్ యూస్డ్ ఇన్ ప్రెడికేట్. 8th నోట్ దగ్గర z ఈస్ యూస్డ్ ఇన్ కండిషన్ కాబట్టి ప్రెడికేట్ అని అంటాం. 9th నోట్ దగ్గర z ఈస్ యూస్డ్ ఇన్ కంప్యూటేషనల్ ప్రెడికేట్. సో సి హియర్. సో ఇలాగా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ z ఇక్కడ యూస్ చేసాం 12th నోట్ దగ్గర. సో సి దిస్ 12th నోట్, దిస్ ఇస్ 12th నోట్. ఇఫ్ u గ్రేటర్ దాన్ v then u equal to z. This is 12th node. So that z is used in computation. So 12 నుంచి 13 కి వెళ్తున్నప్పుడు z is used in computation. And see this 13th node z equal to u. ఓకేనా, అంటే ఇప్పుడు z అనేది కొత్తగా డిఫైన్ అయింది. సో 13 దగ్గర నుంచి ఎండ్కి వచ్చేటప్పుడు z అనే వాల్యూ న్యూగా డిఫైన్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ ద data flow model for variable z. Okay, this is the example given in your textbook. So this is all the concept about data flow model. Okay, and next concept in this chapter is, the last concept in this chapter is strategies in data flow testing. So now you understood what is data flow model, ఎందుకు యూస్ చేస్తాము, what are all the terminologies. data flow model అనేది how we will be drawing that model అనేది చూసాము for different variables. ఇప్పుడు once the model is ready with you, you need to perform testing on that model. So a kind of testings చేస్తాము related to data flow model అంటే, this is the concept, strategies for data flow testing. These are the different kinds of testings which you will be performing on that model. Now in order to understand the strategies of data flow testing, first of all you need to know some basic terminologies. Okay na, so prati concept lanu first basic ga konni terminologies teliyalama. This will be repeated in all the chapters. Okay, so ఇప్పుడు డేటా ఫ్లో టెస్టింగ్ చేయాలంటే నాకు ఇక్కడ తెలియాల్సిన టర్మినాలజీస్ వచ్చేసి, డెఫినేషన్ క్లియర్ పాత్ సెగ్మెంట్ అంటే ఏంటి, what is loop free path segment, what is simple path segment, what is du path. These are the terminologies you will be seeing. Okay na, and different data flow strategies మనకి ఏమున్నాయి అంటే, different kinds of testings or strategies ఏమున్నాయి అంటే, all du paths test చేయడం, all user strategies, all pus some cus, all cus some pus. So దీని APU plus C అంటాం, ACU plus C అంటాం, all definition strategies, ADM. So these are the different strategies which we'll be seeing one by one. And lastly we'll be seeing a flow graph ordering all the strategies. Okay, now coming to this terminologies, the first terminologies is definition clear path segment. If I'm giving you a data flow model, okay na, so దాన్ని మీరు ఫస్ట్ టెస్ట్ చేయాలంటే దాంట్లో మీకు డెఫినేషన్ క్లియర్ పాత్ సెగ్మెంట్ అంటే ఏంటో తెలియాలి. So what is definition clear path segment for any variable x? For x అనే వేరియబుల్ కి సంబంధించిన మోడల్ నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, here it is a connected sequence of links such that x is defined on the first link and not redefined or killed on any subsequent link of that path segment. ఇప్పుడు I have drawn నేను ఒక మోడల్ డ్రా చేశాను. మోడల్ ఇది వచ్చేసి x అనే వేరియబుల్ కి సంబంధించిన మోడల్ ఏదో. ఓకేనా, సో ఈ మోడల్లో డెఫినేషన్ క్లియర్ పాత్ అని ఎప్పుడు అంటామంటే, ఎక్స్ ఇస్ డిఫైన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎక్స్ అనే వేరియబుల్ ఇక్కడ డిఫైన్ అయింది, అండ్ నెక్స్ట్ ఇది పాత్, ఇదంతా పాత్ నాకు 4 5 దిస్ ఇస్ ద పాత్. ఇప్పుడు ఈ పాత్ ని కన్సిడర్ చేస్తున్నప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ అనేది ఇంకెక్కడ కూడా రీడిఫైన్ అవ్వకూడదు, కిల్ అవ్వకూడదు. సో ఈ పాత్ లో
X should not be redefined anywhere or it should not be killed anywhere. ఈ path segment లో. So అప్పుడు I can call this path segment 1, 2, 3, 4 as definition clear path segment. So see again, for any the sequence of links అంటే path అంటున్నాం. ఈ path నేను కన్సిడర్ చేసుకుంటే 1, 2, 3, 4 అనే path కన్సిడర్ చేస్తే in that X should be defined for the first link. First link దగ్గర నాకు X అనేది డిఫైన్ అవ్వాలి and it should not be redefined or killed in any subsequent link. ఇంకా ఏ లింక్ లోనో నాకు X అనేది రీడిఫైన్ అవ్వకూడదు, కిల్ అవ్వకూడదు. అలా ఉంటే కనుక I can call this path segment as definition clear path segment అని చెప్పొచ్చు. Okay. Now see this example. So this is the example which we saw previously. మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ అన్నాను కదా. సో ఇక్కడ చూడండి అమ్మా, ఎక్స్ అనే వేరియబుల్ కి సంబంధించిన మనకి డేటా ఫ్లో గ్రాఫ్ ఇది, డేటా ఫ్లో మోడల్ ఇది. సో ఇక్కడ నేను జెడ్ అనే వేరియబుల్ కి సంబంధించిన మోడల్ తీసాను, నాట్ ఎక్స్. సో ఇక్కడ చూడండి జెడ్ ఇక్కడ డిఫైన్ అయింది, ఇక్కడ ప్రెడికేట్ లో యూజ్ చేసాం. దిస్ వి ఆల్రెడీ సా ప్రీవియస్ గా జెడ్ మోడల్ మనం చూసాం కదా. సో సేమ్ గ్రాఫ్ ఐమ్ టేకింగ్ యాజ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూస్తే దీంట్లో నాకు నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఎనీ లింక్ టు ఎనీ లింక్, ఎనీ నోడ్ టు ఎనీ నోడ్, ఓకేనా. ఇట్ కెన్ బి స్టార్టింగ్ నోడ్ ఆర్ ఎండింగ్ నోడ్ ఆర్ ఎనీ ఇంటర్మీడియట్ నోడ్స్. సో మీరు ఏ నోడ్స్ కన్సిడర్ చేసినా కానీ ఏదైనా ఒక పాత్ లో మీకు జెడ్ అనేది ఫస్ట్ టైం డిఫైన్ అయ్యి నెక్స్ట్ ఇంకెక్కడ కూడా రీడిఫైన్ అవ్వలేదు, కిల్ అవ్వలేదు, అలాంటి పార్ట్స్ ఏమున్నా కానీ అవన్నీ మనం డెఫినేషన్ క్లియర్ పార్ట్స్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, సీ దిస్ నోడ్ నెంబర్ 7, 8 and 9. నోడ్ నెంబర్ 7 దగ్గర నాకు జెడ్ అనే వేరియబుల్ డిఫైన్ అయింది. అది కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేసి నాకు కొత్తగా డిఫైన్ అయింది. సో 7 అనేది నాకు ఇక్కడ డిఫైన్ అయింది జెడ్ అనేది. నెక్స్ట్ 8 to 9 చూడండి, ప్రెడికేట్ దగ్గర యూజ్ చేశాను. జెడ్ ని ప్రెడికేట్ లోనే యూజ్ చేశాను తప్ప మళ్ళీ రీడిఫైన్ చేయలేదు, కిల్ చేయలేదు. 9 to 10 వచ్చినా కానీ ఐ హావ్ జస్ట్ యూజ్ ఇన్ ప్రెడికేట్ తప్ప ఐ హావ్ నాట్ రీడిఫైన్ ఆర్ కిల్. అంటే నేను 7, 8, 9, 10 అనే పాత్ కనుక కన్సిడర్ చేస్తే దాంట్లో ఫస్ట్ లింక్ దగ్గర నాకు జెడ్ అనేది డిఫైన్ అయింది. రెస్ట్ ఆఫ్ ద లింక్స్ ఎక్కడ కూడా నాకు జెడ్ అనేది మళ్ళీ రీడిఫైన్ చేయలేదు, కిల్ చేయలేదు. కాబట్టి ఐ కెన్ కాల్ దిస్ పాత్ సెగ్మెంట్ యాజ్ దిస్ 7, 8, 9, 10 పాత్ సెగ్మెంట్ యాజ్ డెఫినేషన్ క్లియర్ పాత్ సెగ్మెంట్ అని అనొచ్చు. ఓకే. నెక్స్ట్ another path. Any of you can tell me another path where Z is declared in first link and not redefined or killed. So see this one. So suppose if this is node number 1, ఇది node number 1 అని అనుకుంటే మనం in the example 3 అన్నాం కదా. This is 3, this is 4. Okay. సో ఇక్కడ చూడండి అమ్మ, ఈ పాత్ చూడండి 1, 3, 4. 1, 3, 4 అనే పాత్ తీసుకుంటే కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ డెఫినిషన్ క్లియర్ పాత్ సెగ్మెంట్? ఎస్ ఆర్ నో? 1, 3, 4 అనేది తీసుకుంటే దాన్ని మన డెఫినేషన్ క్లియర్ పాత్ అని అనొచ్చా? నెంబర్ 81. రోల్ నెంబర్ 81. Number 53. Number 53. So see this one, 1, 2, 3. So ఈ లింక్ తీసుకుంటే Z is defined for the first time. 3 to 4. Z అనేది నేను ప్రెడికేట్ లో యూజ్ చేస్తున్నాను కానీ మళ్ళీ డిఫైన్ చేయట్లేదు, కిల్ చేయట్లేదు. కాబట్టి I can call this node 1, this path 1, 2, 3 as definition clear path. Can any of you give me any other example for definition clear path in this graph? Take the node 1, 3, 5. 1, 3, 5. 1, 3, 5. Can I call it as definition clear path? సో మీకు అర్థం కాక రెస్పాండ్ అవ్వట్లేదో లేకపోతే ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు, అట్లీస్ట్ నాకు తెలియాలి కదా.
నేను నా సైడ్ నుంచి జస్ట్ క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీ సైడ్ అర్థమవుతుందో లేదని తెలియాలి కదా మాకు. సో see this 135, if I take this path as 135, so ఈ path లో 1 to 3 z is defined and 3 to 5 z is used in predicate kadappa. This is not redefined kabatti I can take this path as 135 as definition clear, 134 as definition clear, 7, 8, 9, 10 as definition clear, and consider the path 1, 3. Consider the path as 1, 3, 4, 5, 6. 1, 3, 4, 5, and 6. Take this path. Can I call it as definition clear? Z ఇక్కడ డిఫైన్ చేశాను, ఓకేనా. నెక్స్ట్ 3 to 4 ప్రెడికేట్ కింద యూజ్ చేశాను, ప్రాబ్లం లేదు. 4 to 5 చూడండి, 4 to 5 వచ్చేటప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, మళ్ళీ Z ని రీడిఫైన్ చేస్తున్నాను. మనం ఏం చెప్తున్నాము, డెఫినేషన్ క్లియర్ అవ్వాలి అంటే కనుక Z ఒక్కసారి డిఫైన్ చేసుకోవాలి, ఓకేనా. మళ్ళీ 5 to 6 చూడండి, మళ్ళీ రీడిఫైన్ చేస్తున్నాను. సో ఐ క్యాన్ కాల్ ఇట్ యాజ్ డెఫినేషన్ క్లియర్ పాత్. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ ద డెఫినేషన్. సో అందుకనే డెఫినేషన్ క్లియర్ పాత్ అంటే ఏమంటున్నానంటే, ఇట్ ఈస్ డిఫైన్ ఫర్ ద ఫస్ట్ లింక్ అండ్ నాట్ రీడిఫైన్డ్ ఆర్ కిల్ ఆన్ ఎనీ సబ్సిక్వెంట్ లింక్. అలా ఉంటే కనుక మనం దాన్ని డెఫినేషన్ క్లియర్ పాత్ అని అంటాం. Now, this is non-definition clear path. Example for non-definition clear path. In this culture, see this one. D, this one, which I already told you. 1, 3, 4, and 5. With non-definition clear path అని అంటాం. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం డిఫైన్ చేశాను, కానీ మళ్ళీ ఇక్కడ 3 ఇక్కడ మళ్ళీ రీడిఫైన్ చేశాను. సో అలా చేయకూడదు కాబట్టి this is not non-definition clear. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్ పాత్ సెగ్మెంట్. So simple path segment kochesarki, it is a segment in which at most one node is visited twice. So meer edaina path teeskondi graph lo, so at most oka node if it is visited twice aithe ganaka aa path lo, then I'll call it as simple path segment. So take this path as 7, 4, 5, 6, 7. So see here 7. Okay, this is fourth node. This is fourth node. This is fifth node. This is sixth node. Take this path 7, 4, 5, 6, and again 7. So ఇది నేను తీసుకుంటే, సో ఈ పాత్ లో నాకు 7 అనేది at most 2 times విజిట్ అవుతుంది, ఓకేనా. ఓన్లీ one node should be visited at most for 2 times. అలా ఉంటే కనుక I'll consider this path as simple path segment. So simple path segment is a segment in which at most only one node should be visited twice, okay na. So example vachesi 7, 4, 5, 6, 7. Deentlo 7 anedi twice visit avutundi, okay. So that is simple path segment. And next vachesi loop free path segment antam. Loop free path segment is a path segment for which every node is visited at most once. ఆ లూప్ కనుక మీరు కన్సిడర్ చేస్తే, ఆ పాత్ కనుక మీరు కన్సిడర్ చేస్తే, ఆ పాత్ లో ఉన్న నోడ్స్ అన్ని కూడా ఎట్ మోస్ట్ వన్ టైమే విజిట్ అవ్వాలి. ఓన్లీ వన్స్ దే షుడ్ బి విజిటెడ్, ఓకేనా. సో అలా పాత్ సెగ్మెంట్ ఏమైనా ఉంటే కనుక వీల్ కాల్ ఇట్ యాజ్ లూప్ ఫ్రీ పాత్ సెగ్మెంట్. కన్సిడర్ ద పాత్ సెగ్మెంట్ 4, 5, 6, 7, 8, 10. See here 4, 5, 6, 7, 8, 9, 8, 9, 10. Sorry, it is an example no 4, 5, 6, 7, 8, 10. 4, 5, 6, 7, 8, and 10. ఈ లూప్ కనుక కన్సిడర్ చేస్తే, ఈ పాత్ కన్సిడర్ చేస్తే, ఈ లూప్ కనుక కన్సిడర్ చేస్తే, దీంట్లో ప్రతి నోడ్ నేను ఒక్కసారి విజిట్ అయ్యాను కాబట్టి ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ loop free path segment అనొచ్చు. ఒకవేళ if I consider the path in this way 4, 5, 6, 7, 8, 10, this is loop free path segment అంటున్నాను. If I consider the path in this way 4, 5, 6, 7, 8, 10, 11, 4 ఇలా కనుక తీసుకుంటే
ఇది దిస్ ఇస్ అ నాట్ లూప్ ట్రీ అని అంటాం. ఎందుకనంటే మనం ఏం చెప్తున్నాము, ప్రతి నోడు ఒక్కసారి విజిట్ అవుతున్నాను. నేను ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నాను, 4 తో స్టార్ట్ అయ్యి మళ్ళీ 4 దగ్గర ఎండ్ అవుతున్నాను. అంటే 4 అనేది 2 టైమ్స్ నాకు విజిట్ అవుతుంది. సో అలా 2 టైమ్స్ విజిట్ అయితే దట్ ఈస్ నాట్ ఎ లూప్ ట్రీ. ఓకే, so this is about loop free path sequence. See this path 10, 11, 4, 5, 6, 7, 8, 10, 11, 12. So in the consider chesa, I'll call it as not loop free. Why? Because 10 and a path, 10 and a node not twice visited in alane 11 and a node is visited twice. So ila 2 times visited in the kabatti, we'll call it as not loop free path. Okay. And next one vachesi next terminology is DU path segment. So DU path segment kochesarki, if I take any node from I to K, ఫర్ వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్ కి మనం డేటా ఫ్లో మోడల్ చూస్తున్నాము. సో ఆ మోడల్లో ఐఎమ్ టేకింగ్ సమ్ నోడ్ ఐ అండ్ ఐఎమ్ టేకింగ్ సమ్ నోడ్ కే, అంటే ఐ టు కే ఉన్న పాత్